ఆదికాండము 44. యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి నూకలు వారి గోనె మూతలో పెట్టుమనియు కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపించగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేశాను. తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి. వారు ఆ పట్టణము నుండి బయలుదేరి ఎంత దూరమో వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి, నీవు లేచి ఆ మనుషుల వెంబడి వెళ్ళి వారిని కలుసుకుని, మీరు మేలును కీడును చేయనేలా, దానితో నా ప్రభువు పానము చేయను, దేని వలన అతడు శకునములు చూచినో అది ఇదే కదా. మీరు దీన్ని చేయటం వలన కాని పని చేసి తీరని వారితో చెప్పమనెను. అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు, మా ప్రభువు ఇట్లు మాటలాడనేలా, ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవును గాక. ఇదిగో, మా గోనెల మూతలలో మాకు దొరికిన రూకలను కానాను దేశంలో నుండి తిరిగి తీసుకొని వచ్చితిమి. నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగలింతుము? నీ దాసులలో ఎవరినొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక. మరియు మేము మా ప్రభువునకు దాసులుగా ఉండమని అతనితో అనిరి. అందుకతడు, మంచిది, మీరు చెప్పినట్లే కానియుడి. ఎవరి యొద్ద అవి దొరుకునో అతడే నాకు దాసుడగును. అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పాను. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను కిందికి దించి దానిని నింపెను. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోదా చేయగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను. కావున వారు తన బట్టలు చెప్పుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణంనకు వచ్చిరి. అప్పుడు యూదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడు ఇంకా అక్కడనే ఉండెను కనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుషుడు శకునము చూచి తెలుసుకునునని మీకు తెలియదా అని వారితో అనగా, యూదా ఇట్లనెను, ఏలిన వారితో ఏమి చెప్పగలము? ఏమందము? మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో, మేమును ఎవరి యొద్ద ఆ గిన్నె దొరుకునో వాడు ఏలిన వారి ఈ దాసుల మగుదము అనెను. అందుకతడు, అట్లు చేయుట నాకు దూరమవునుగాక. ఎవని చేతిలో ఆ గిన్నె దొరుకునో వాడే నాకు దాసులుగా ఉండును. మీరు మీ తండ్రి యొద్దకు సమాధానంగా వెళ్ళుడని చెప్పగా, యూదా అతన్ని సమీపించి, ఏలినవాడా, ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము. తమ కోపము తన దాసుల మీద రగులుకోన నీయకము. తమరు ఫరో అంతవారు కదా. ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడై ఉన్నాడా అని తమ దాసులను అడిగాను. అందుకు మేము, మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు. వాని సహోదరుడు చనిపోయాను. వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు. వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి. అప్పుడు తమరు, నేనతని చూచుటకు అతని నా యొద్దకు తీసుకొని రండని తమ దాసులతో చెప్పితిరి. అందుకు మేము, ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేదు. వాడు తన తండ్రిని విడిచిన యెడల వాని తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పితిమి. అందుకు తమరు, మీ తమ్ముడు మీతో రాని యెడల మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి. కాబట్టి నా తండ్రి అయిన తమ దాసులని మీ యొద్దకు వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియజేసితిమి. మా తండ్రి, మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము. మా తమ్ముడు మాతో కూడా ఉండినలా వెళ్ళుదము. మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆ మనుషుని ముఖము చూడలేమని చెప్పితిమి. అందుకు తమ దాసుడైన నా తండ్రి, నా భార్య, నాకిద్దరు కన్నేనని మీరెరుగుదురు. వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్ళిపోయాను. అతడు నిశ్చయంగా దుష్ట మృగముల చేత చీల్చబడేను అనుకొంటిని. అప్పటి నుండి అతడు నాకు కనపడలేదు. మీరు నా ఎదుట నుండి అతని తీసుకొని పోయినడలా, తర్వాత అతనికి హాని సంభవించినడలా నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను.
కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని యెడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది కనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల దాసుడైన మా తండ్రిని మృతుల లోకములో దుఃఖముతో దిగిపోవునట్లు చేదుము. తమ దాసుడనైన నేను ఈ చిన్నవానిని గూర్చి నా తండ్రిని పూట పడి నీ యొద్దకు నేను అతని తీసుకుని రాని యెడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని. కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునుగా ఉండనిచ్చి ఈ చిన్నవాని తన సహోదరులతో వెళ్ళనిమ్ము. ఈ చిన్నవాడు నాతో కూడా లేని యెడల నా తండ్రి యొద్దకు నేనెట్లు వెళ్ళగలను? వెళ్ళిన యెడల నా తండ్రి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను.